ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇవిగో ఇంకా నిద్రలేవని మంచు తడియారని పారిజాతాలు. ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత, ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ, ఈ పరిమళము మన స్నేహ సౌరభము. అందుకోవు, నీవెక్కడున్నా నీ వద్దకే వస్తాను నేను, భిక్షాపాత్రతో గాని నవరత్నాలు కూర్చిన కంఠమాలతో గాని. ఎప్పటికీ నేను నీవాడనే. నా స్మృతిపథంలో ఎన్ని జ్ఞాపకాలు, వద్దనుకున్నా ముసురుకొని వస్తాయి జ్ఞాపకాలు. ఎన్నని 50 ఏళ్ల జీవితపు విషయాలెన్నో నేను ముందు అనుకుంటూ వస్తాయి. అన్నిటికంటే ముందు మా అమ్మను గురించిన జ్ఞాపకం. ఎప్పటి మాట, నాకు 4వ ఏట అనుకుంటాను. నాన్నలా ఉండాలని పొడుగు కోటు తొడుక్కుని బడాయిగా ఇటు అటూ పచారు చేస్తుండగా నాన్న అమ్మ నన్ను చూచి నవ్వుకున్న జ్ఞాపకం. పార్థసారథి కోవిలలో ప్రభల ఉత్సవం చూచిన జ్ఞాపకం. అప్పుడే కొత్తగా అవతరించిన పార్సీ నాటకంలో సీను మీద నిగనిగలాడే ఎర్రని పూలతో విరగబూసిన దానిమ్మ చెట్టు. అబ్బా, ఎంత అందంగా ఉంది! ఇవన్నీ ఎప్పటి కబుర్లు. ఏదో ఆటలో చిన్న గాయం తగిలి రక్తం వస్తే ఎంత భయపడిపోయింది అమ్మ, నా కోసం ఎంత తాపత్రయపడింది. అదే ఆమెను గురించిన ఆఖరి జ్ఞాపకం. తరువాత ఆమె మనకు దక్కకుండా పోయింది. అమ్మ తరువాత ఈ జీవితంలో ఎందరెందరూ ప్రవేశించారు. కవులు, రాజులు, కాంతామ తల్లులు, యుద్ధ వీరులు, రాజ్యాంగవేత్తలు, ప్రాణమును కూడా బలి ఇచ్చే నేస్తగాండ్రు ఎందరో వచ్చి వెళ్లారు ఈ జీవితంలోకి. ఒక్కొక్కరు క్షణకాలమో కొన్ని ఏళ్ళో ఈ జీవిత ప్రాంగణంలో మసలి చక్కా వెళ్ళారు. ఎంత వన్నె తెచ్చారు ఈ నిరుపేద జీవితానికి. కానీ నిరుపేద ఎలా అవుతుంది? గోపాలకృష్ణ గోఖలే ఉపన్యాసం వింటూ అతని సౌజన్యానికి ముగ్ధుడనైన నిమిషం. కోడి రామమూర్తి ఉపన్యాసం అనుకరిస్తూ అతని ఒళ్ళో కూర్చుని ఏనుగును ఛాతీపై ఎత్తుకున్న శాండో ఒళ్ళో కూర్చున్నానని గర్వించిన నిమిషం. వీరేశలింగం పంతులుగారు నాన్నగారితో తమ కష్టాలు చెప్పుకుంటూ ఉండగా విని జాలిపడిన నిమిషం. కాశ్మీర శాలువా కప్పుకొని వెన్నెల రాత్రిని ఆరుబయట నాన్నగారితో కబుర్లు చెబుతూ ఉన్న గురజాడ అప్పారావు గారి ఎదుట గిరీశం మూన్ లైట్ బ్రైటట అన్న మాటలు వల్లించిన నిమిషం. ఎన్నని అమూల్యమైన అనుభవాలు. అమరావతిని బౌద్ధులు విశ్వవిద్యాలయము స్థాపించునాడు అన్న పద్యం అవతరించిన మహాసభలో 1914 అనుకుంటాను, ఆంధ్రత్వం నాట్యమాడింది. కన్నులారా చూస్తూ గర్వించాను. హేమాహేమీలైన సర్ బిఎన్ శర్మ, మోచర్ల రామచంద్రరావు వీరి పంక్తిని భోజనం చేస్తూ పెద్దవాళ్లు చర్చించుకుంటున్న రాజకీయ విషయాలను అవగాహన చేసుకున్నాను. వందే మాతరం ఆందోళనను గమనిస్తూ దేశభక్తితో మైమరచాను. దక్షిణాఫ్రికాలో గాంధీ చేస్తున్న మానవ సేవను గురించి చదివి హర్షించాను. గాంధీ యానీ బెసెంట్ల మద్రాసులో మొదటి సమావేశం విక్టోరియా పబ్లిక్ హాల్లో. అప్పుడు నేనున్నానక్కడ. రవీంద్రనాథ్ ఠాగూర్ మద్రాసులో మొదటి పర్యాయం ఉపన్యసించినప్పుడు అతని పక్కన నిలుచున్న వాలంటీర్ నేనే. మెసేజ్ ఆఫ్ ది ఫారెస్ట్ చదువుతూ ఆయన సింహ గర్జనతో గొంతు సవరించుకున్నది ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది నా మనోవీథిని. జీవితాన్ని అర్థం చేసుకునే విషయంలో యానీ బెసెంట్ పెట్టిన జ్ఞానభిక్ష ఇప్పటికీ ఎంతో బలాన్నిస్తుంది. అప్పుడు ఇంగ్లీష్లో నే వ్రాసిన వెన్నెలలో దేవాలయం, నీటి ఒడ్డున సాయం సమయం, మా ఊరి చెరువు, కర్షక జీవిత దృశ్యాలు చదివి ఆమె నన్ను ఆశీర్వదించిన అనుభవం ఎంత విలువైనది. మొట్టమొదటిసారి జేమ్స్ కజిన్స్ను కలుసుకున్నప్పుడు ఎన్నేళ్ల నుంచో ఎదిగిన ఆప్తబంధువును కలుసుకున్నట్టు అనిపించింది గాని కాలేజీ ప్రిన్సిపాల్ ఎదుట హాజరైనట్టు తోచలేదు. ఇన్నేళ్ల పరిచయంతోనూ జీవితంలో ఎన్నో వన్నెలు తెలుసుకోగలిగాను ఆయన సుసాంగత్యం వల్ల. ఆయన భార్య వీరవనిత,
ఆయన గురుతుల్యుడు. జేమ్స్ కజిన్స్ వల్లనే దువ్వూరి రామిరెడ్డి గారి రచనలతో పరిచయం కలుగుతా. కజిన్స్ వల్లనే మా అడవి బాపిరాజు భావన గురించి తెలుసుకుంటా. ఆ తరువాతనే తెలుగు కవులతో పరిచయం. అవి తెలుగు భాషా ప్రచారంలో మిషనరీ ఉద్యమం సాగే రోజులు. తెలికిచర్ల వెంకటరత్నం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ, వీరితో అప్పుడప్పుడు తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు ఊరూరా తిరిగి మన భాషను గురించి జనులకు చెప్పేవారు. కృష్ణపక్షంలోని పద్యాలు, ఎంకి పాటలు, కాటూరి వారి కవితా సామగ్రి, వీరు వెళ్ళిన ప్రతి ఇంటిలో మారుమ్రోగుతుండేవి ఆ రోజుల్లో. అప్పుడే వెంకట పార్వతీశ కవుల ఏకాంత సేవ కూడా వెలువడింది. ఇన్నేళ్ల జీవితంలో ఎన్ని వేల పుస్తకాలు చదివాను, ఇంగ్లీష్లో, తెలుగులో. కాని అవన్నీ ఒక ఎత్తు, ఆనాడు నేను చదివి అనుభవించిన ఏకాంత సేవ ఒక ఎత్తు. సూర్యోదయపు వేళ సింహాచలం కొండ ఎక్కుతూ రాత్రి కురిసిన మంచు నిలిపిన వెండి ముత్యాలతో మెరిసిపోయే పోక మొక్కల మధ్య ఏదో విద్యుత్ ప్రభాపుంజమిప్పుడు తోచే, ఏదో దివ్య వాద్యస్వనమిప్పుడు తోచే, ఏదో దివ్య వాద్యస్వనమిప్పుడు తోచే అని ఏకాంత సేవలోని పంక్తులు అనుకుంటూ తన్మయుడనైపోయేవాణ్ణి. మహాపండితుడు ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ గారికి ఏకాంత సేవతో పరిచయం కలిగించిన ఖ్యాతి నాది. మొదట వారితో వాదించాను. ఇదివరకు మన భాషలో లేని క్రొత్త అందాలను ఈ కావ్యంలో చూపించగలిగాను వారికి. నా వాదనను అంగీకరించడమే కాకుండా ఆ మరునాడు వారి వద్దకు వచ్చిన జనమంచి శేషాద్రి శర్మ గారికి ఈ కొత్త కావ్యాన్ని చదివి వినిపించారు సాంఖ్యాయన శర్మగారు, అందలి రచనా శిల్పాన్ని, భావసంపదను మెచ్చుకుంటూ. వెంకట సాంఖ్యాయన శర్మగారితో పరిచయమైన కొన్ని నాళ్లకే గిడుగు రామమూర్తి పంతులు గారితో పరిచయమున్నూ, పర్లాకిమిడిలో వారిని కలుసుకున్నప్పుడు 2 మాటలు మాట్లాడానో లేదో, ఈ అబ్బాయిది పశ్చిమ గోదావరి జిల్లా అన్నారు. నేను చిరునవ్వు నవ్వుతుంటే, కాదు, మాది మద్రాస్ అంటావేమో, నీ మాట స్వచ్ఛమైన పశ్చిమ గోదావరి మాట అన్నారు. ఆ వేళ వారి బల్ల మీదనే చూచాను. పేజీ పేజీకి, మాట మాటకి సవరణలతో నిండిన శబ్దరత్నాకరం. అరవిందుని నేను మొదట దర్శించినప్పుడు ఆయన ఇంకా రాజకీయ విషయాల చింతనలోనే నిమగ్నులై ఉండేవారు. అప్పుడు కూడా మహాప్రయత్నం మీద గాని ఆయన్ను చూడలేకపోయాం. కాని మాలో ఏముందో, ఒక సాయంత్రము 10 నిమిషాలు మాట్లాడినాక, రేపు ఉదయం మళ్ళా రండి, ఇంకా కొంచెం సేపు సావకాశంగా మాట్లాడుకుందాము అన్నారు. మర్నాడు కలుసుకున్నప్పుడు నేను ఆయన్ను ఒక వింత ప్రశ్న వేశాను. ఇప్పుడు మీ వంటి వారంతా భారత స్వాతంత్ర్యానికి పాటుపడుతున్నారు. ఎప్పటికైనా భారత స్వాతంత్ర్యమే లభిస్తే ఆ తరువాత మనం దేనికోసం పాటుపడతాం అని అడిగాను. ఆయన నవ్వారు. మంచి ప్రశ్న వేశావు, కానీ ఈ స్వాతంత్ర్యం ఒక సాధనం మాత్రమే. మనకు కావలసినది ఇంతకంటే ఇంకా గొప్పది. ప్రపంచానికంతా వెలుగు చూపించవలసిన బాధ్యత మన దేశానిది. స్వతంత్రులమైతే గాని ఆ పని చేయలేం మనం. స్వాతంత్ర్యం వచ్చాకనే మన అసలు పని ప్రారంభమవుతుంది అన్నారు ఆయన 1918లో. 1950లో కాబోలు ఆయన్ను తిరిగి దర్శించినప్పుడు ఎంతో మారిపోయారు. నాటి రాజకీయవేత్త ఈనాడు మహాయోగిలా కనిపించారు. బంగారపు దేహఛాయ, కళ్లల్లో అనిర్వచనీయమైన వింత శోభ. మొదటి సమావేశంలో ఎంతో చనువుతో మాట్లాడిన ఆయన ఎదుట ఈమారు శిలాప్రతిమలా నిలుచుండిపోయాను. దర్శనానికి నియమించిన 2 నిమిషాలు గడిచినట్లు తెలియదు. పక్కన నిలుచున్న శ్రావకుడు భుజం తట్టి కదలమనే వరకు అలాగే చూస్తూ ఉండిపోయాను. అదే ఆఖరుసారి వారిని చూడటం. ఈనాడు ఆధ్యాత్మిక విషయాల ద్వారా ఐహిక భాగ్యాలను సంపాదింపగోరేవారికి ఎందరికీ తెలుసో, ఈనాడు ఆధ్యాత్మిక విషయాల ద్వారా ఐహిక భాగ్యాలను సంపాదింపగోరేవారికి ఎందరికీ తెలుసో
అరవిందుని సందేశం. నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి నా దృష్టిలో జీవితంలో అతి ముఖ్యంగా కనబడినవి సౌందర్యానుభూతి, స్నేహ సంపద. మన చుట్టూ ఎంతో సౌందర్యం ఉంది. మన పరిసరాలలో, మనం కలుసుకునే వ్యక్తుల్లో ఈ సౌందర్యాన్ని అవగాహనం చేసుకుని నిమిష నిమిషమూ మన జీవితాన్ని ఎంతో విలువ కలదిగా చేసుకోవచ్చు మనం. జీవితంలో ఎంతో అందం ఉంది, ఎంతో మాధుర్యం ఉంది. ఇది అనుభవించడమే మన విధి. ఇక స్నేహ సంపద. స్నేహం ఒక అపూర్వమైన అనుభవం. ఎంత గొప్ప సంపద స్నేహ సంపద! అప్పుడు నేనున్న పరిసరాలను బట్టి దేశదేశాల వారితోనూ పరిచయం కావడానికి నాకు అవకాశం కలిగింది. గ్రీకు యువకుడు దిబిత్రయను నేను కలిసి సముద్ర తీరాన ఆడుకున్నాము. సింహళ ద్వీపం నుంచి వచ్చిన అమ్మాయికి మన దేవాలయాల శిల్ప సంపద చూపించాను. బ్రిటిష్ రాజకుటుంబంతో సంబంధం గల ఒకరికి మన పాఠశాలలో ఉన్నతాశయాలు గల కొందరు యువకులు చేస్తున్న విద్యాబోధ గురించి చెప్పాను. ఇలాగే ఎందరితోనో పరిచయం కలిగింది. ఇట్టే స్నేహితులైపోయేవారు ప్రతివారు. వారు వేరు, నేను వేరు అనే అభిప్రాయం కలిగేది కాదు ఒక్క క్షణమైనా. ఆ స్నేహవాంఛే ఇప్పటికీ నా జీవితంలో నాకు పట్టుగొమ్మగా ఉంది. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్న ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాటలు ముమ్మాటికీ సత్యమయ్యాయి నా జీవితంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.